ఇప్పుడు హార్ట్‌కి సంబంధించి ఏఐ టెక్నాలజీ వచ్చిందని వింటున్నాము. హ్మ్. అది ఎలా యూజ్ చేస్తున్నారు? అంటే మీ దాంట్లో వచ్చిందా? మీరు యూజ్ చేస్తున్నారా ఏఐ టెక్నాలజీని? ఇప్పుడు ఏదనేది అన్ని దగ్గరలో వచ్చేసింది. అవును. ఓకే. ఈవెన్ మెడికల్ ఫీల్డ్‌లో కూడా ఏఐ అనేది వచ్చేసింది. హ్మ్. మనం కూడా ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఈ ఏఐ వల్ల మల్టిపుల్ యూజెస్ అయితే ఉన్నాయి. హ్మ్. లెట్ అస్ సే జనరల్లీ ఇప్పుడు పేషెంట్ కంప్లెయింట్స్ వచ్చి మన దగ్గరకొస్తే మనం టెస్ట్ చేసి ఆ ప్రాబ్లమ్‌కి ట్రీట్మెంట్ ఇస్తాం. హ్మ్. సో ఏఐ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్‌కి కంప్లెయింట్ రాకముందే వీ కెన్ డిటెక్ట్ దెమ్ అనమాట. సో వెరీ ఎర్లీ ఓకే. స్టేజెస్‌లో. ఓకే. ఎలా తెలుస్తది? సో ఇప్పుడు చాలా స్మార్ట్ డివైసెస్ అన్నీ వచ్చేసాయి. సో పేషెంట్ హార్ట్ రేట్ ఎంత, పేషెంట్ బ్లడ్ ప్రెషర్ ఎంత, హ్మ్. ఎవ్రీథింగ్ హాస్పిటల్‌కి రాకముందే దే కెన్ టెల్. ఓకే. ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే ముందరే బాడీలో చేంజెస్ వల్ల దే విల్ డెవలప్ సమ్ సైన్స్ అనమాట. సో హ్మ్. ఇవన్నీ ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సో ఇంతకు ముందర ఎవరైనా సరే మనం హార్ట్‌ని చెక్ చేసుకోవాలంటే మనం ఈసీజీ చెప్తాము, ఎకో హ్మ్. స్కాన్ అవును. చెప్తాము, థ్రెడ్మిల్ టెస్ట్ చేయండి. ఇవన్నీ చేసి స్టిల్ డౌట్ ఉంటే మనం యాంజియోగ్రామ్ టెస్ట్ ఇవన్నీ చేస్తాం. హ్మ్. సో ఇప్పుడు రీసెంట్‌గా ఒక సీటీ స్కాన్ వచ్చింది. దాన్ని హ్మ్. సీటీ కాల్షియం స్కోర్ అంటారు. హ్మ్. ఈ సీటీ కాల్షియం స్కోర్ అంటే ఏంటి అంటే హార్ట్ మీద ఉండే బ్లడ్ వెజల్స్‌లో ఎంత నారోయింగ్ ఉండే పాసిబిలిటీ ఉందో అది ఇట్ విల్ ఈజీలీ డిటెక్ట్. అది హ్మ్. ఒక ఏఐ జనరేటెడ్ అప్లికేషన్ యూజ్ చేసుకొని హ్మ్. వీళ్ళకి ఎంత ప్రెడిక్ట్ చేస్తుందనమాట ముందే. వీళ్ళకి హార్ట్ ఓకే. ఇష్యూస్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? ఏంటి అని. సో ఆ హ్మ్. ప్రెడిక్షన్‌తో మనం అందరు నార్మల్ పేషెంట్స్‌కి లెట్ అస్ సే డౌట్ ఉన్న వాళ్ళందరికి కూడా హ్మ్. పాసిబిలిటీస్ ఎంతున్నాయి? వాళ్ళ ప్రిడిక్షన్ ఏంటి? అని మనం ముందే డిటెక్ట్ చేసేయొచ్చు. హ్మ్. ఓకే. ఓకే. సో ఇదొక్కటే కాకుండా లెట్ అస్ సే మనం అందరికీ స్క్రీన్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. హ్మ్. సో వాళ్ళందరికీ ఇంతకు ముందర ఎప్పుడో ఒకప్పుడు సీటీ స్కాన్‌లు అయితే చేసుండొచ్చు హ్మ్. చాలామందికి. సో హ్మ్. ఆ ఇమేజెస్ అన్నీ కూడా వాళ్ళకుంటే, ఆ ఇమేజెస్ అన్నీ యూజ్ చేసి ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు మనం ఆ ఓల్డ్ ఇమేజెస్‌లో కూడా ఆ వెసల్స్‌లో ఎంత ప్రాబ్లమ్ ఉందో వీ కెన్ ఫైండ్ ఔట్. హ్మ్. సో ఆ పాసిబిలిటీ కూడా మనకి ఏఐతో అవుతుంది. అండ్ హ్మ్. సెకండ్ థింగ్ ఏఐ అంటే ఇట్స్ లైక్ మెషిన్ థింకింగ్ లాగా ఉంటుందన్నమాట. హ్మ్. ఓకే. సో దానికి జనరల్లీ టైర్డ్‌నెస్ అనేది ఉండదు. దానికి స్పీడ్ లిమిట్ అంటూ ఏముండదు. ఇట్ అవును. యాక్ట్స్ వెరీ ఫాస్ట్. హ్మ్. మనం ఏదైనా ప్రొసీజర్ చేస్తున్నాము. సో మనం చేసే ప్రొసీజర్స్ కూడా ఇక ఏఐ సపోర్ట్ చాలా ఉంటుంది. హ్మ్. లెట్ అస్ సే మనం ఒక యాంజియోగ్రామ్ చేస్తున్నాము. సో యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడు దాంట్లో బ్లాక్ ఎంతుంది? ఆ బ్లాక్‌కి మనం ఏం చేస్తే బెటర్? ఇవన్నీ మనం ఆలోచించి మనం డిసైడ్ చేయొచ్చు. హ్మ్. బట్ మనకి ఏఐ సపోర్ట్ ఏంటంటే చాలా ఫాస్ట్‌గా ఈ బ్లాక్స్ ఎంతున్నాయో డిటెక్ట్ చేస్తుంది. చాలా ఫాస్ట్‌గా దీనికి ప్రాబబిలిటీస్, దీనికి హ్మ్. ఇలాంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ అని మనకి ఆల్రెడీ ఐడియా ఇస్తుంది. సో, ఆ హ్మ్. ఐడియాస్‌ని కూడా మనం క్విక్‌గా డెసిషన్స్ తీసుకోవచ్చు. అవును. పేషెంట్ ప్రతిసారి మనకి స్టేబుల్‌గా ఉండకపోవచ్చు. మనం అంత షార్ట్ టైమ్‌లో వితిన్ సెకండ్స్ డెసిషన్ తీసుకోవడానికి మనకి హ్మ్. ఎక్స్‌ట్రా సపోర్ట్ లాగా ఏఐ డెఫినిట్‌గా పనిచేస్తుంది. సో, ఓకే. వీ కెన్ యూజ్ దట్ ఏఐ ఇన్ దట్ మేనర్. సో, ఏఐకి ఎట్ ప్రెజెంట్ చాలా పెద్ద రోలే ఉంది. అండ్ ఇప్పుడు చాలా వరకు హార్ట్ ల్యాబ్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తున్నాము ఏఐస్ అండ్ ఇట్ హాస్ అన్ హ్మ్. అడిషనల్ ఎక్స్‌ట్రా సపోర్ట్. సో, మనం ఇట్స్ లైక్ ఎ బ్రిలియంట్ అసిస్టెంట్ లాగా వీ కెన్ ఫీల్ లైక్ దట్. అది వీ హ్మ్. కెనాట్ రీప్లేస్ డాక్టర్స్ బట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఓకే. మేకింగ్ ప్రొసీజర్స్ క్విక్కర్, ఫాస్టర్ అండ్ మోర్ ప్రిసైజ్. అంటే ఏఐ సర్జరీస్‌కి కూడా సపోర్ట్ ఐడియాస్ గాని లేకపోతే హెల్ప్ చేస్తుందా? రోబోటిక్ సర్జరీస్ అనేవి వచ్చాయండి అట్ హ్మ్. ప్రెజెంట్. సో, అవి కంప్లీట్‌లీ ఏఐ మీడియేట్ కాదు. బట్ ఏఐ ఏంటంటే రియల్ టైమ్ ఆప్టిమైజేషన్ అంటారు దాన్ని. సో, రియల్ ఓకే. టైమ్ డేటా. సో, ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది పేషెంట్ ఫీచర్స్, హ్మ్. పేషెంట్ స్టెబిలిటీ ఎలా ఉంది, మనం చేసే ప్రొసీజర్ ఎలా వెళ్తుంది. సో, హ్మ్. ప్రొసీజర్ చేసేటప్పుడు ఏమైనా కాంప్లికేషన్ వచ్చే పాసిబిలిటీ అది ముందే ప్రిడిక్ట్ చేసి వార్నింగ్ అయితే ఇస్తుంది. సో, హ్మ్. ఇవన్నీ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్‌గా దే ఆర్ డూయింగ్ ఇట్.